విశాఖలో ట్రాఫిక్ నిర్వహణ ఘోరంగా ఉందని ప్రజలు గగ్గోలు పెడుతున్నా సరే ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం తీవ్ర దుమారం రేపుతోంది. ట్రాఫిక్ పోలీసుల వైఫల్యానికి బీఆర్టీఎస్ మార్గమే ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పాలి. శీఘ్ర బస్ రవాణా వ్యవస్థ బీఆర్టీఎస్ పేరు కాస్త ట్రాఫిక్ పోలీసుల తీరు కారణంగా శీఘ్ర బస్ రవాణా అవస్థ అన్న చందంగా తయారైంది. ఊరంతా ఒకదారి ఉలిపి కట్టది మరో దారి అన్నట్టుగా తయారైంది విశాఖ ట్రాఫిక్ పోలీసుల పరిస్థితి. ఘనత వహించిన విశాఖ 3 టౌన్ ట్రాఫిక్ పోలీసుల తీరు కారణంగా మెట్ట నుంచి మద్దిలపాలెం వెళ్లే బీఆర్టీఎస్ రోడ్డు ప్రజలకు నిత్యం నరకం చూపిస్తుంది అంటే అతిశయోక్తి కాదు. విశాఖ నగరంలో నెహ్రూ పథకం కింద 430 కోట్ల రూపాయలతో బీఆర్టీఎస్ రోడ్లు ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులు 2010లో జరిగాయి. ఎన్ని కోట్లు ఖర్చయినా సరే ప్రజలకు రాకపోకలు ఇంకా ఇబ్బందిగానే ఉన్నాయని చెప్పాలి. కొన్నేళ్ల క్రితం లక్షలాది రూపాయలు వ్యయం చేసి కార్పొరేటర్లు, జీవీఎంసీ అధికారులు పూణే నగరంలో స్టడీ టూర్ నిర్వహించారు. అప్పటికే ఢిల్లీలో బీఆర్టీఎస్ వ్యవస్థ ఘోరంగా విఫలమైంది. కానీ అప్పటి అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజాధనం వృధా చేసి బీఆర్టీఎస్ రోడ్డు వ్యవస్థ అందుబాటులోకి తెచ్చారు. వాస్తవానికి బీఆర్టీఎస్ మార్గం అంటే బస్సులు, భారీ వాహనాలు మధ్య రోడ్డులో మాత్రమే వెళ్లాలి. ఈ మేరకు రోడ్డుపై బోర్డులు కూడా అలాగే ఏర్పాటు చేశారు. దీంతో ఈ బోర్డుల ప్రకారం మధ్య రోడ్డులో బస్సులు, భారీ వాహనాలు వెళ్లాలి. అలాగే ఆటోలు, కార్లు, ద్విచక్ర వాహనాలు ఎడమ రోడ్డులో వెళ్లాలి. గోపాలపట్నం, కంచరపాలెం, పెందుర్తి, హనుమంతవాక వంటి ప్రాంతాల్లో బీఆర్టీఎస్ రోడ్ల మధ్య మార్గంలోనే సిటీ బస్ రాకపోకలు ఎంచక్కా సాఫీగా సాగుతున్నాయి. ఆర్టీసీ కాంప్లెక్స్, రేసపు వాణిపాలెం, మద్దెల మార్గం ఇటువైపు ద్వారకా, అటువైపు 3 టౌన్ స్టేషన్ల పరిధిలో ఉంది. కొన్నేళ్ల క్రితం బుల్లయ్య కళాశాల వద్ద ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించాడన్న నేపంతో బస్సులను మధ్య మార్గం నుంచి ఎడమ వైపు మార్చారు. ఇక అప్పటి నుంచి ఇటు వాహన చోదకులు, అటు బస్ డ్రైవర్లకు అవస్థలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి వెళ్లే రామా టాకీస్, బుల్లయ్య కళాశాల బస్టాప్ల వద్ద తరచూ ట్రాఫిక్ జామ్ అవుతోంది. వాస్తవానికి బస్ షెల్టర్లు కూడా మధ్య మార్గంలోనే ఉన్నాయి. రామా టాకీస్ వద్ద ప్రస్తుతం 2 మార్గాలలో కూడా బస్ షెల్టర్లు ఉన్నాయి. కానీ బుల్లయ్య కాలేజ్ బస్టాప్ పెట్రోల్ బంక్ వద్దకు మార్చడంతో ప్రజలు ఎండా వానలకు ఇబ్బంది పడుతున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. ఇక్కడ ఒక్కో బస్సు ఒక్కో చోట ఆగడం వల్ల ప్రయాణికులు బస్సు ఎక్కాలంటే పరుగులు తీయాల్సిన పరిస్థితి ఉంది. పెట్రోల్ బంక్ లో ఏదైనా ప్రమాదం జరిగితే భారీ మూల్యం తప్పదని ఆందోళన వ్యక్తం అవుతోంది. మధ్య రోడ్డు మార్గంలో బస్ షెల్టర్లు ఏళ్ల తరబడి నిరుపయోగంగానే ఉంది. కాగా మధ్య రోడ్డులో నిత్యం ట్రాఫిక్ తక్కువగానే ఉంటుంది. మరోవైపు కోట్లు వ్యయం చేసి ఏర్పాటు చేసిన ఆసిల్మెట్ట భూగర్భ మార్గంలో కూడా ఇక్కట్లు తప్పడం లేదు. ఈ మార్గంలో 2 ఏళ్ల క్రితం బస్సులు ఢీకొని 2 చనిపోయారు. ఇక అంతే ఇక్కడ 1 వే విధానం అమలులోకి తెచ్చేసరికి ప్రజల పాట్లు మొదలయ్యాయి. ఈ మార్గంలో ఎన్నో ఏళ్లు 1 వే విధానం అమలులో ఉన్న కాలంలో వాహన చోదకులు అవస్థలు పడ్డారు. ఫలితంగా రోజు సిగ్నల్స్ వద్ద వాహనాలు బారులు తీరాల్సి వస్తుంది. ఎన్ని కోట్లు ఖర్చు చేసినా ఇదేమి కర్మరా బాబు అని ప్రజలు నిత్యం మదనపడుతున్నారు. గతంలో ఆర్టీసీ బస్సులు ఎంచక్క భూగర్భ మార్గంలోనే వచ్చేవి. గత 3 ఏళ్లుగా 1 వే విధానం కారణంగా సిగ్నల్స్ వద్ద ఆగి మరీ వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. మరోవైపు గోపాలపట్నం, ఎన్ఏడి కొత్త రోడ్డు, పెందుర్తి, చినగదిలి, పెద్దగదిలి, హనుమంతవాక, అడవివరం, కంచరపాలెం, మర్రిపాలెం, కరాస తదితర ప్రాంతాల్లో మాత్రం బీఆర్టీఎస్ మధ్య రోడ్డులో మాత్రమే బస్సులు వెళ్లడంతో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు పెద్దగా లేవనే చెప్పాలి.
కొద్ది నెలలుగా ఆసిల్మెట్ట భూగర్భ మార్గంలో 2-వే అమలు చేస్తున్నారు. కానీ ఆసిల్మెట్ట బస్టాప్ మార్పు కారణంగా ఈ మార్గంలో బస్సులు రాలేని దుస్థితి నెలకొంది. మద్దిలపాలెం, వాల్తేరు, గాజువాక, మధురవాడ డిపోలకు చెందిన పలు సిటీ బస్సులు బీఆర్టీఎస్ ఎడమ రోడ్డులో రావాల్సిన పరిస్థితి కారణంగా బస్సులు నిత్యం ఆలస్యంగా వెళుతున్న తీరు సర్వత్రా విమర్శలకు తావిస్తుంది. ఈ విధానం వల్ల రేసపువానిపాలెం భూలోకమాత గుడి వద్ద బస్సులు డెడ్స్లో చేయాల్సిన దుస్థితి నెలకొంది అని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. బీఆర్టీఎస్ రోడ్డు మధ్య మార్గంలోనే బస్సులు వెళ్లేలా పాత విధానం అమలు చేస్తే బాగుంటుందని ఆర్టీసీ డ్రైవర్లు సూచిస్తున్నారు. సిపి సంకప్రత బాగ్చి ఈ వ్యవహారం మీద దృష్టి సారిస్తే మంచి ఫలితం కనిపిస్తుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికైనా ట్రాఫిక్ పోలీస్ అధికారులు, 3 టౌన్ పోలీసులు, జీవీఎంసీ అధికారులు స్పందించి బీఆర్టీఎస్ రోడ్డు సద్వినియోగం అయ్యేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఇక్కడ పెట్రోల్ బంక్ ఉంది కదండి. పెట్రోల్ బంక్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ వెహికల్స్ అస్తమాను ట్రాఫిక్, మేము ఇక్కడ నుంచి ఉంటే వెహికల్స్ అస్తమాను హార్న్ కొడతారు తప్పుకోమని. అది ఇబ్బంది అండి. ఇక్కడ మధ్యలో పెట్రోల్ బంక్ ఉండడం వల్ల ఇబ్బంది కన్నా. అలా కాకుండా పెట్రోల్ బంక్ సపరేట్గా కొంచెం ముందుకు పెట్టినా బాగుంటుందండి. సిటీ బస్ ఆకలి చివరికి ఆపుతారు. లైన్ బస్సులు కూడా మధ్య మధ్యలో లైన్ బస్సులు కూడా ఆపుతుంటారండి. అంటే ఎవరైనా ఎక్కి వాళ్ళు ఉంటే ఆపుతారు కదండి లైన్ బస్సులో కూడా. ఎండలో చాలా ఇబ్బంది అండి. అసలు మధ్యాహ్నం వచ్చామంటే అసలు ఇక్కడ నించోలేం, అక్కడ ఎక్కడికో వెళ్ళిపోలేం లోపలికి నీడ దగ్గరికి. అదే షెల్టర్ ఉందనుకోండి, బస్ షెల్టర్, అలా ఉంటే ప్రాబ్లం ఉండదు. ఎండకి వర్షాలకి కూడా ప్రాబ్లం ఉండదు. ట్రాఫిక్ పోలీసులు బస్ స్టాప్ అక్కడికి మార్చాలి సార్, లేకపోతే ముందుకైనా పెట్టాలి. ఈ బొల్లే కాలేజ్ బస్ స్టాప్ అదే సార్ నా ప్రాబ్లం. కొత్త వలస బస్సు వెళ్ళాలంటే ఇక్కడే నించోవాలి. సో బస్ స్టాప్ అది ఉన్నా సరే ఏమవుతుందంటే ఆటోస్ ఆగుతున్నాయి, పెట్రోల్ బంక్ ఉన్నది, హ్యూజ్ డిస్టర్బెన్స్ మాట. బస్సు నచ్చింది దగ్గర ఆపేస్తారు. సో ఒక్కొక్కసారి బస్సు అక్కడ ఆగుతుంది, ఒక్కొక్కసారి అక్కడ ఆగుతుంది. అండ్ ఆటోస్ వల్ల ఇన్కన్వీనియన్సీ అండ్ బంక్ కూడా డిస్టర్బెన్స్ ఉంటుంది. మిడిల్ రోడ్ నుంచి వెళ్తే సేఫ్ కూడా అనిపిస్తుంది. అంతా కంప్లీట్లీ వీ డోంట్ హ్యావ్ ఎనీ షెల్టర్ రైట్ నౌ. సో ఇలాగే నించోవాలి కామన్ ఏంటంటే. సో అండ్ ఒక్కొక్కసారి రోడ్ మధ్యలో ఆపిస్తున్నా, అంటే చెయ్యొద్దండి బస్ ఆపండి సార్ట్ ఆఫ్ థింగ్ ఏమైనా ఉన్నా రోడ్ మధ్యలో ఆపిస్తే పరిగెట్టుకొని వెళ్ళి ఎక్కినప్పుడు కొంచెం యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ కూడా కొంచెం గట్టిగా ఎక్కువగా ఉన్నాయి. సో దిస్ పర్టికులర్ ఏరియా ఈజ్ నాట్ కరెక్ట్ ఫర్ బస్ స్టాప్. ఇఫ్ వీ గెట్ అ షెల్టర్డ్ ప్లేస్ ఇట్ విల్ బి వెరీ బెనిఫిషియల్ డ్యూరింగ్ రెయిన్ అండ్ ఆల్సో డ్యూరింగ్ అ హాటీ సమ్మర్. సో బస్ స్టాప్ అయితే అక్కడ పెడితేనే, పాత బస్ స్టాప్ అయితేనే బెటర్గా ఉంటుంది. And this particular area is not at all suitable for bus station. Yeah, exactly. I don't know why మన సింగిల్ రూట్ చేసేసి ఎందుకు క్యాన్సిల్ చేశారో తెలీదు. లాస్ట్ 8 months నుంచి నేను ఈ రూట్ ట్రావెల్ చేస్తున్నాను అనమాట. బట్ ఐఎమ్ ఫేసింగ్ బిట్ ట్రబుల్ స్టాండింగ్ ఇయర్. ఇప్పుడు వర్షం, నా దగ్గర అంబ్రెల్లా లేదు, సమ్మర్ కదా బేసిక్గా, తడిస్తానేమో అనుకున్నాను. బట్ ఫింగర్స్ క్రాస్డ్.